జై తెలంగాణ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2500 రూపాయల హామీ ఏదైతే మహిళలకు ఇచ్చారో మరి ఆ హామీని 2500 హామీ ఏదైతే ఇచ్చారో అది పూర్తి చేయమని అడగడానికి మనం ఇక్కడ ప్రజావాణికి రావడం జరిగింది. మరి ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు ఉంటానని మాట ఇచ్చారు. కానీ ఒక్కసారి తప్ప ఏ ఒక్క రోజు ఆయన లేడు ఇక్కడ. కానీ ఇవాళ ఇక్కడికి వస్తే మరి అందరినీ కూడా పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. మీరందరూ కూడా మరి మా విద్యార్థుల్ని బయట కొట్టి అరెస్ట్ చేశారు, మా మహిళలను అరెస్ట్ చేశారు. అందరి దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, అందరం కూడా తీసుకొని వచ్చాం. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే కార్యక్రమం లేకుండే, కానీ ఎక్కడికక్కడ మా విద్యార్థులు కొడతా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ మా మహిళలను అరెస్ట్ చేస్తా ఉన్నారంటేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరేదైతే మహిళలకు మాట ఇచ్చి వచ్చారో అది నిలబెట్టుకోకుండా అప్లికేషన్ ఇవ్వడానికి శాంతియుతంగా వస్తే కూడా మీరు ఇట్లా చేయడం అన్యాయం. కాబట్టి ఇవాళ ఇక్కడ ప్రజాపాలనలో ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రం ఇచ్చి వెళ్తా ఉన్నాం. ఒకటే డిమాండ్, రాబోయే బడ్జెట్ లో మహిళలకు 2500 రూపాయలు పెట్టండి. రాబోయే బడ్జెట్ లో మహిళలకు ఏదైతే స్కూటీ ఇస్తామన్నారో దానికి సంబంధించి బడ్జెట్ పెట్టండి. మహిళలకు ఏదైతే తులం బంగారం ఇస్తామన్నారో దానికి సంబంధించి బడ్జెట్ పెట్టండి. 2000 నుంచి 4000 చేస్తామన్న పెన్షన్ కి బడ్జెట్ పెట్టండి. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పుడు అయ్యలకు వస్తుంది పెన్షన్, అవ్వలు ఎదురు చూస్తా ఉన్నారు, మా ఆడబిడ్డలకు పెన్షన్ పెట్టండి. ఇవి తప్ప మేమేం కోరతలేం. ఇంత మాత్రానికే పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం చాలా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా మహిళా నాయకురాళ్ళ మీ దుర్భాషలాడినారు, మీరు మా విద్యార్థుల మీద చేయి చేసుకున్నారు. మీరు ఇటువంటి పరిస్థితి చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 26 ఫిబ్రవరి నాడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు సంబంధించి బడ్జెట్ పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి.